వారణాసి మూవీ పైన అకస్మాత్తుగా నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్. సినిమా బడ్జెట్ బౌండరీలు దాటేసిందని, ఓటీటీ డీల్స్ అనుకున్నట్టు అవ్వక మేకర్స్ తిప్పలు పడుతున్నారని రూమర్స్. 1400 కోట్ల బడ్జెట్ ఇప్పటికే అయిపోయిందని, అనుకున్న దానికంటే భారీగా ఖర్చవుతోందని మేకర్స్ ఆందోళనలో ఉన్నారని ప్రచారం. ఓటీటీపై భారీ అంచనాలతో సినిమా బడ్జెట్ లెక్కలు వేశారని, ఇప్పుడు అది తలకిందులైందన్నది రూమర్స్. సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో రాజమౌళి తన రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు సిద్ధం. మూవీ షెడ్యూల్ టైంలు కుదించడంతో పాటు ఇంటర్నేషనల్ లొకేషన్స్ తగ్గుతాయన్నట్లు ప్రచారం. సినిమా డిజిటల్ రైట్స్ కోసం దాదాపు 600 కోట్ల భారీ ఆఫర్ను లాక్ చేసినట్టు సమాచారం. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ఈ రూమర్స్ వెనుక ఉన్నదెవరు? సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న వారణాసిపై 2 రోజులుగా నెగిటివ్ క్యాంపెయిన్ రన్ అవుతోంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ ఒకేలా ఉండడంతో కావాలనే చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. వారణాసి చుట్టూ అల్లుతున్న కథలివే. ఓటీటీ పోయింది, బడ్జెట్ బౌండరీలు దాటింది. రాజమౌళి కూడా కాపాడలేడా? అసలు ఎవరు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు? ఇక స్టోరీలోకి వెళ్తే, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబులో కాంబినేషన్లో వస్తున్న గ్లోబ్ ట్రాటన్ అడ్వెంచర్ వారణాసి పైన అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజ్ మీదకు తీసుకెళ్లిన రాజమౌళి ఈసారి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేయనున్నట్లు ఈ మూవీ పైన ప్రచారం ఉంది. వచ్చే ఏప్రిల్లో ఈ మూవీ విడుదలకు కూడా రెడీ అవుతోంది. అయితే విడుదలకు కొన్ని నెలలు ఉండగా ఈ మూవీ పైన అకస్మాత్తుగా నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే వారణాసి షూటింగ్ను చాలా వరకు పూర్తి చేశారు. ఆగస్టు నాటికి షూటింగ్ ప్యాకప్ చేసి ఇక పోస్ట్ ప్రొడక్షన్ పైనే దృష్టి పెట్టారన్నది టాక్. అయితే ఉన్నట్లుండి ఈ సినిమా పైన కొన్ని నెగిటివ్ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ బౌండరీలు దాటేసిందని, ఓటీటీ డీల్స్ అనుకున్నట్టు అవ్వక మేకర్స్ తిప్పలు పడుతున్నారని కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి. దానికి అవకాశం ఎంతవరకు ఉందన్న దానిపై ఆన్లైన్లో పెద్ద డిబేట్లు నడిపిస్తున్నారు. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ఈ రూమర్స్ వెనుక ఉన్నదెవరు? సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ కొన్ని నార్త్ మీడియా సర్కిల్స్లోనూ విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్న వార్త ఇదే. ఈ సినిమాను రాజమౌళి అండ్ టీం 1400 కోట్లలోపు ఫినిష్ చేయాలనుకున్నారు. అయితే ఆ బడ్జెట్ ఇప్పటికే అయిపోయిందని, అనుకున్న దానికంటే భారీగా ఖర్చవుతోందని మేకర్స్ ఆందోళనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇంకా అంటార్కిటికా వంటి లొకేషన్లలో షూటింగ్, భారీ విఎఫ్ఎక్స్ పెండింగ్లో ఉన్నాయి. పైగా ప్రీ రిలీజ్కు, క్యాంపెయినింగ్కు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ సినిమా బడ్జెట్ అంచనాలను దాటిపోయిందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఓటీటీ పైన భారీ అంచనాలతో సినిమా బడ్జెట్ను లెక్కలు వేసి ఇప్పుడు అది తలకిందులైందన్నది వాళ్ళు చేస్తున్న ప్రోపగాండా. ఇంతవరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాకు లేనంతగా దాదాపు 500 కోట్లకు పైగానే ఓటీటీ డీల్స్ సెట్ అయ్యాయని చాన్నాళ్ల క్రితమే జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు అదంతా రావడం లేదని, 200 నుంచి 250కు మించి ఇచ్చేందుకు ఓటీటీలు సిద్ధంగా లేవని చెబుతున్నారు. ఈ లోటు సినిమా పైన చాలా ప్రభావం చూపుతుందని వాళ్ళ అంచనా. సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో రాజమౌళి తన రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు సిద్ధమయ్యారని, అయితే రాజమౌళి ఎక్కువగా ప్రాఫిట్ షేర్ మోడ్లోనే వర్క్ చేస్తారు గనక ఆయన పారితోషికం తగ్గించుకున్నా పెద్దగా ఉపయోగం లేదని వాళ్ళే చెబుతున్నారు. అందుకే మూవీ మేకర్స్ సినిమా బడ్జెట్ పరిమితులు దాటకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, మూవీ షెడ్యూల్ టైంలను కుదించడంతో పాటు ఇంటర్నేషనల్ లొకేషన్స్ తగ్గించారంటున్నట్లు ప్రచారం సాగుతోంది. లేకపోతే సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమవుతుందని ప్రొడ్యూసర్స్ ఆందోళనలో ఉన్నారని కూడా చెబుతున్నారు. 2 రోజులుగా జరుగుతున్న ఈ నెగిటివ్ క్యాంపెయిన్ చూస్తే ఇందులో వాస్తవం ఉన్నట్లుగా అనిపించదు.
ఎందుకంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్కు ప్రస్తుతం ఉన్న డిమాండ్కు అసలు బడ్జెట్ అనేది పెద్ద సమస్యే కానే కాదు. ఈ సినిమాకు రాజమౌళి కూడా ఓ ప్రొడ్యూసరే. అలాగే మిగిలిన ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ మూవీ గురించి మాట్లాడలేదు. అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్నది ఇప్పటి వరకు ప్రొడ్యూసర్లు అధికారికంగా చెప్పలేదు. ఓటీటీ డీల్స్ వెనక్కి వెళ్తాయన్న సూచనలు కూడా ఎప్పుడు రాలేదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం దాదాపు 600 కోట్ల భారీ ఆఫర్ను లాక్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ డీల్. అలాంటప్పుడు ఓటీటీ డీల్స్ లేవనడం కేవలం అపోహ మాత్రమే. జక్కన్న ఎప్పుడూ ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ తీసుకోరు. ఆయన సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారు. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినా దాన్ని ఎలా మేనేజ్ చేయాలో, ఎక్కడ రికవరీ చేయాలో రాజమౌళికి ఉన్న ప్లానింగ్ మరెవరికి ఉండదు. బాహుబలి, RRR చిత్రాలే దీనికి ఎగ్జాంపుల్. సోషల్ మీడియాలో కొన్ని మీడియా హౌసులు జరుపుతోన్న ఈ ప్రచారాన్ని వారణాసి SSR మహేష్ బాబు ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు. నార్త్ ఇండియా కొన్ని బాలీవుడ్ హ్యాండిల్స్ సౌత్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాలు గ్లోబల్ లెవెల్లో అంతంత బడ్జెట్లతో దూసుకుపోతుంటే తట్టుకోలేక బాలీవుడ్లోని కొన్ని సెక్షన్లు కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాయనేది టాలీవుడ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఈ సిచ్యువేషన్ను అవకాశంగా తీసుకొని టాలీవుడ్లోనే ఉన్న కొన్ని రైవల్ ఫ్యాన్ బేస్లు సినిమా పైన హైప్ తగ్గించడానికి ఇలాంటి బడ్జెట్ ఇష్యూస్ అంటూ ఈ వార్తలను ట్రెండ్ చేస్తున్నాయి. రాజమౌళి 10 ఏళ్లుగా ఏటికి కాదు సముద్రానికే ఎదురెదుతున్నారు. ఇండస్ట్రీ పరిధులను దాటి చూపించి కొత్త బెంచ్ మార్కులు క్రియేట్ చేస్తున్నారు. అసలు తెలుగు సినిమాలో ఊహించని బడ్జెట్ను పెట్టి సినిమాలు తీసి వాటిని సక్సెస్ చేశారు. RRRను గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లి ఆస్కార్ కొట్టి పీక్ స్టేజ్లో ఉన్నారు. అసలు ఇది తేలిగ్గా తీసిపారేసే తెలుగు సినిమా కాదు, ఒక గ్లోబల్ బ్రాండ్. మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ కాస్ట్తో ఐమాక్స్ ఫార్మాట్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ప్రెస్టీజియస్ సినిమాలపైన వస్తున్న ఇలాంటి రూమర్లను రాజమౌళి పెద్దగా పట్టించుకోపోవచ్చు. ఇంతకు ముందు అందరి అంచనాలను తలకిందులు చేసినట్టుగానే తన సినిమాలతోనే ఇలాంటి వాటికి ఆన్సర్ చేస్తారు రాజమౌళి.